ముత్తుకూరు మండల కేంద్రంలోని షాదీ మంజిల్లో టీడీపీ మహానాడు కార్యక్రమం జరిగింది. రెండో రోజు టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి శృతిరెడ్డితో కలిసి పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనంగా ఆహ్వానం పలికారు. అనంతరం వారు కాసేపు డిజిటల్ తెరపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మహానాడులో చేసిన ప్రసంగాన్ని తిలకించారు. అనంతరం స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా రాజగోపాల్ రెడ్డి దంపతులు కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు నివాస గృహాల సృష్టి స్వర్గీయ నందమూరి తారక రామారావుదేనని వెల్లడించారు. దూరదృష్టితో ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు కొనసాగిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు ఈదూరు రామ్మోహన్ రెడ్డి, మండల అధ్యకులు నీలం మల్లికార్జున యాదవ్, యువ నాయకులు ఈదూరు రామ్ ప్రదీప్ రెడ్డి, క్లస్టర్ ఇన్ఛార్జ్ శంకర్, మత్స్యకార సంఘం నాయకులు ఏడుకొండలు, పట్టణ అధ్యకులు బొలిగర్ల శ్రీనివాస్ యాదవ్, తిన్నెలపూడి సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. ఆయన మంచి ఉద్దేశంతో ఏదైతే పార్టీని పెట్టారో 44 ఏళ్ల క్రితం మన ఆత్మగౌరవం, తెలుగు ఆత్మగౌరవం కోసం మనల్ని పాల్చుకునేటట్టు ఢిల్లీకి వెళ్లి ప్రతిదానికి చేయజాకుండా ఏదైతే ఆయన పార్టీ పెట్టి 8 నెలల్లో పవర్లోకి వచ్చి ముఖ్యమంత్రి పూర్తిగా మన రాష్ట్రం ఉన్నట్లు మార్చేసి అసలు సంక్షేమం మొదలుపెట్టిందే ఎన్టీఆర్. ఆయన 250 రూపాయలకి పెన్షన్ మొదలుపెట్టి రాష్ట్రాలన్నీ టేకప్ చేశారు, మళ్ళీ ఆయన ఇచ్చిన ₹2 బియ్యం పథకం ఆయన మొదలు పెడితే మళ్ళీ మిగతా రాష్ట్రాలన్నీ అవి కాపీ చేసి మళ్ళీ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా ఎన్టీఆర్ హౌసింగ్ ఆయన సృష్టి, ఆయన మొదలుపెట్టి పేదవాళ్ళకి కూడా స్థలం ఇవ్వాలా, ఇల్లు కట్టియాలని చెప్పి సృష్టించి మొదలుపెట్టింది ఎన్టీఆర్ గారు. దాని తర్వాత మిగతా రాష్ట్రాలు. అదేవిధంగా మహిళలకి గతంలో పెళ్లి చేసి పంపించేసిన తర్వాత ఆడపిల్లలకి వచ్చేది కాదు. అలాంటిది తీసుకొచ్చింది నందమూరి తారక రామారావు. అదేవిధంగా పటేల్ పట్వారీ సిస్టమ్ ని పూర్తిగా తీసేసింది ఆయన. మాటలికాలు తీసుకొచ్చింది కూడా ఎన్టీఆర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రానికి ఏం అవసరం అనేది ఆలోచించి దూరదృష్టితో ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. దాని తర్వాత అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ అన్న ఈరోజు నేషనల్ ఓటింగ్ ప్రెసిడెంట్ గా లోకేష్ అన్న పగ్గాలు చేపట్టి మొట్టమొదటి మహానాడు బ్రహ్మాండంగా జరుపుకున్నారు. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్లు అన్నింటిలో మన కార్యకర్తలు వర్చువల్ గా మహానాడుని వీక్షించడం జరిగింది. ఇప్పుడే మన ప్రీతం నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఇంత హ్యాపీగా, ఇంత కోలాహలంగా ఈ పండుగను జరుపుకోవడం, మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. రానున్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా ఇదే ఆవేశంతో, ఇదే ఉత్సాహంతో అన్ని లోకల్ బాడీస్ లీడ్ చేసేటట్టుగా మా కార్యకర్తలు, మా నాయకులు, మా యువత పనిచేస్తారని చెప్పి గట్టిగా కోరుకుంటూ, మా కుటుంబం సోమిరెడ్డి కుటుంబం ఎట్టయితే నందమూరి కుటుంబానికి, నారా కుటుంబానికి 40 ఏళ్ళుగా అండగా ఉన్నాము, అదే విధంగా మేము పార్టీకి కష్టపడతాము, కార్యకర్తల కోసం అండగా ఉంటాము. ఎప్పుడు వాళ్ళు పిలిచినా పలికేటట్టుగా అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు.